నమస్తే. ఇది క్యాబేజీ అండి. క్యాబేజీ పకోడీ. ఇది ఉల్లిపాయలు, ఇది పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం పసుపు, కారం, ఉప్పు, ఇది బీపిండి, ఇది కార్న్ఫ్లోర్, ఇది కోడిగుడ్లు. ఇది మొత్తం కలుపుకోవాలి. శనగపిండి వేసుకోవచ్చు, కానీ కొంతమందికి పడద్ది, కొంతమందికి పడదు. అందుకని నేను శనగపిండి యూజ్ కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం బీపిండి, కొంచెం కార్న్ఫ్లోర్, ఇప్పుడు గుడ్లు వేసుకొని కలుపుకుందాం. తినటానికి మధ్యాహ్నం స్నాక్స్కి బాగుంటాయి. చక్కగా మధ్యాహ్నం కూడా కలుపుకొని వేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే కొంచెం మసాలా వేసుకోవచ్చు, లేదు మసాలా అక్కర్లేదు అనుకుంటే ఇట్లయినా యూజ్ చేసుకోవచ్చు. కొంచెంసేపు అట్లా ఉంచాలి. మళ్ళీ నూనెలో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. వేడెక్కిన తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించాక ఇప్పుడు పకోడీ వేస్తాను. చూడండి, వేడెక్కింది, పకోడీ వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మంచిగా ఉంటుంది. ఆహారం మంచి ఆహారం, ఇది మంచి ఫుడ్. హెల్దీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి, పెద్దోళ్ళైనా తినొచ్చు, వృద్ధులైనా, ముసలి వాళ్ళైనా, ఎవరైనా తినొచ్చు. హెల్దీ ఫుడ్. క్యాబేజీ పకోడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఇలా వేగిన తర్వాత తీసుకోవాలండి. కొంచెం బాగా వేగుతుంది, తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వేగిందో. చూడండి ఇలా వేగింది. టేస్టీగా ఉంటాయి. ఇలా ఇట్లా వేపుకుంటే చక్కగా స్నాక్స్ లాగా తినొచ్చు, పిల్లలకు పెట్టవచ్చు, పెద్దోళ్ళు తినొచ్చు, మీరు తినొచ్చు. కానీ భోజనంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. మా ఛానల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.